వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సవం. జిల్లా అధికారులు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి, గొప్ప మనసు చాటుకున్న భర్త. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం, జల దిగ్బంధంలో విజయవాడ బస్టాండ్. నాగర్ కర్నూల్లో ఫేక్ ఐడి కార్డులతో వ్యాపారుల వద్ద డబ్బు వసూలుకు పాల్పడుతున్న ఇద్దరు యువతులు. పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత, ఎమ్మెల్యే దట్ల సుబ్బారావు. జోరువానలోనూ వాడపల్లి వెంకన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలమైన రోడ్లు, లోతట్టు కాలనీలోకి ఇంట్లలోకి చేరిన వర్షపు నీరు. ఒక గంట సేపు కుడిచిన వానకి ఇంత దారుణంగా అయితే ఇల్లు చూడండి. బా బెడ్రూమ్ లకు కూడా చాలా బజార్లో కాలువలు సరిగా లేక, రోడ్డు సరిగా లేక ఇది పరిస్థితి. చూడండి ఇంత దారుణం. ఎట్లుండాలి ఇట్లా? రామగుండం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు పెద్దపల్లి నియోజకవర్గం మీదుగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు సుల్తాన్బాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బొకేలు అందజేసి శాల్వాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే దట్ల సుబ్బారాజు అన్నారు. గత వైకాపా పాలనలో ఆ పార్టీ అధినేత పర్యటన వస్తే చాలు పచ్చని చెట్లు నరికివేశారు. చెట్లు పెంపకం ఆవశ్యకత తెలిసి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ భాగస్వాములు చేస్తూ వన మహోత్సవ కార్యక్రమం చేపట్టారు. మొక్కలు పెంపకంపై అవగాహన పెంచుకొని విద్యార్థులు తాము ఎదుగుతున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఒక మొక్క ఎదుగుదలకు కృషి చేయాలని ఎమ్మెల్యే దట్ల సుబ్బారాజు అన్నారు. మమిడివరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కూటమి నాయకులు, అధికారులతో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే దట్ల సుబ్బారాజు. ఆకుపచ్చని ఆశయాలతో
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ లో పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వన మహోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలో ప్రతి హై స్కూల్లో ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ అన్నింటి దగ్గర కూడా వనాలు పాతి మన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి, పచ్చని హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ఒక ఉద్యమంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న వనాలన్నీ కొట్టేయడం తప్ప ఎక్కడ పెంచిన దాఖలాల్లో గత 2014-19 వరకు కూడా లక్షలాది మొక్కలు పెంచి మనం ఒక హరిత ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీర్చిదిద్దడం జరిగింది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా పర్యావరణాన్ని పట్టించుకోవడం కానీ ఎక్కడా కూడా అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు. కాబట్టి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వన మహోత్సవం, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా పెద్ద ఎత్తున నర్సరీల ద్వారా మొక్కలు ఇచ్చి ప్రతి గ్రామాన్ని కూడా ఒక హరిత గ్రామాల్లో తీర్చిదిద్దాలి, పచ్చని ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మన ముమ్మడివారి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయిన మరి మహిళా పాఠశాలలో మనం ఇక్కడ ముమ్మడివారిలో ఈ మొక్కలు పాతడం జరిగింది. దాంట్లో మా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్కూల్ పిల్లలు, మరి స్కూల్ టీచర్స్, పాత్రికేయులు, పోలీసు వారు అందరూ కూడా పాల్పంచుకుని ఒక ఉద్యమంలో ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను సంరక్షించాలి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క అయినా పాతి మన ఆంధ్రప్రదేశ్ని ఒక పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా మొక్కలు పెంచి మన గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా చేయాలని కోరిక. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు, ఎస్పీ రూపేష్ల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులతో జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కేసులు, ఎస్సీ ఎస్టీ సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పోలీస్ రెవెన్యూ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీలను అనవసరంగా కేసులో ఇరికించే పద్ధతులను పోలీసులు సిబ్బంది వినాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా పోలీస్ రెవెన్యూ సిబ్బంది పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్య, మంచి భోజనం అందించేందుకు హాస్టల్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్ విధిగా అధికారులు విధిగా తనిఖీలు చేయడం జరుగుతుందని, పాఠశాలలో సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. కోరుకుంటూ మా నరసింహరావు చెప్పిండు మరి స్టడీ సర్కిల్ కోసం మరి మా కలెక్టర్ గారు, మేడం గారు మరి స్టడీ సర్కిల్ కోసం కొంచెం ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి. మేము కూడా మన జిల్లా మంత్రి దామోదర్ గారిని కలుస్తాం, దామోదర్ రాయలసీమ గారిని. మరి మన సంగారెడ్డి జిల్లాలో మరి మన పిల్లలకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఉండాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మెమోరాండం ఇచ్చి మరి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మా కలెక్టర్ మేడం గారిని కోరుతామని ఏంటంటే మేమంతా కూడా మేము డ్యూలీలు రాస్తున్నాం మేడం. ఎస్సీ ఎస్టీ కమిషన్ హెడ్ ఆఫీస్ మా ఆఫీస్ ద్వారా ఏంటంటే రెగ్యులర్గా సివిల్ లైఫ్ తప్పుకోవాలి. దానికి సంబంధించిన మండలంలో ఇస్తే మరి అక్కడి నుంచే మేమందరం కమిషనర్ జిల్లా వద్ద పోయి మేము అక్కడ వేమనారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాలతో మాట్లాడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉంటే కూడా మెసేజ్ పంపించి 24 గంటలల్లో సిఐని 6 కాన్స్టేబుల్ సస్పెండ్ చేయించి చూసి సమాజం అంతా చూసి నేను ఏమంటున్నంటే మన ఉమ్మడి మెదక్ జిల్లా మనంతా ఒక జిల్లా ఉందాం.
నేను గౌరవ మా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, మా డిఎస్పీలను కోరుతా ఉన్నా. మరి అటువంటి సమస్యలు ఎక్కడైనా ఒక దొంగతనం కేసులు విధించడం కానీ, ఎస్సీఎస్లను ఇలా కేసుగా ఒప్పుకోమని చెప్పి హరాస్మెంట్ చేయడం కానీ దయచేసి జరగకుండా చూస్తే మనకు అందరికీ మంచిది. ఎందుకంటే అప్పుడు మేము ప్రవేశం కావాల్సి వస్తుంది, అప్పుడు మన ఎస్పీ గారిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, డిఎస్పీ మేము ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. కలెక్టర్ గారిని ఫుల్ మెంబర్ వచ్చేసి ఇక్కడ మనకు రివ్యూ అనేది చేపట్టడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో వివిధ అంశాలు మన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన విద్య అందించే విధంగా జిల్లా అధికారులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జిల్లాలో ఉన్న హాస్టల్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ కూడా కన్సర్న్డ్ ఆఫీసర్స్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ అండ్ మార్నింగ్స్ ఎస్పెషల్లీ హాస్టల్స్లో ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నారు, నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారా లేదా, స్టడీ అవర్స్లో టీచర్స్ వార్డెన్స్ అందుబాటులో ఉంటున్నారా లేదా, అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ మండలంలో ఉన్న హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాలి. ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమున్నా, ఫుడ్ క్వాలిటీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, కిచెన్లో, డైనింగ్ హాల్లో హైజీన్ అన్నది మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి మంచి విద్య, మంచి భోజనం అందే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే కొన్ని భూమి సమస్యలు కూడా ఇప్పుడు తెలియజేయడం జరిగింది. వాటికి సంబంధించి కన్సర్న్డ్ ఆర్టీఓస్ ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఏవైతే ఇష్యూస్ మన దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా త్వరితగతిన న్యాయం చేసే విధంగా ఒక హ్యూమానిటేరియన్ అప్రోచ్తో మీరు ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే సివిల్ రైట్స్ డే కొన్ని చోట్ల జరపట్లేదని కూడా మనకు కంప్లైంట్స్ చెప్పడం జరిగింది. సో అన్ని మండలాల్లో కూడా డివిజన్ లెవెల్లో కూడా కంపల్సరీ సివిల్ రైట్స్ డే అన్నది ప్రాపర్గా జరపాలి. ఉన్న సభ్యులందరికీ కూడా ఇంటిమేషన్ ఇస్తూ అక్కడ ఉన్న సమస్యలు తీర్చే విధంగా ఈ సివిల్ రైట్స్ డే అన్నది చేపట్టాల్సి ఉంటుంది. అలానే అట్రాసిటీ కేసెస్లో కాంపన్సేషన్ కోసం ఇమీడియట్గా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ప్రాసెస్ చేసి ఫైనల్ స్టేజ్ వరకు కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను. నాగర్ కర్నూలులో ఫేక్ ఐడి కార్డులతో వ్యాపారుల వద్ద డబ్బులు వసూలుకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు. గూగుల్లో షాప్ లొకేషన్, షాప్ ఫోటోస్ పెడతామని గాలం ఆఫర్ పేరుతో ఒక్కో వ్యాపారి నుంచి 6,000 రూపాయలు వసూలు చేశారు. జిల్లా కేంద్రంలోని దేవేకి లాడ్జిని అడ్డంగా మార్చుకున్న యువతులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి న్యాయం చేయాలని వర్షంలో తడుస్తూనే గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థుల ఆందోళన. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ ధర్నా చేస్తున్న విద్యార్థులు ఏమీ జరగలేదంటూ ఎస్సీబీ ప్రకటనపై మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది, గంజాయిలు అమ్ముతున్నారా, మత్తు పదార్థాలు అమ్ముతున్నారా, ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులేదే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళని కని వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీల్లో చదివిస్తున్నారు. ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి. కాలేజీ యాజమాన్యం వచ్చారు, మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ
బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటికి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది జోరువానలోనూ వాడపల్లి వెంకన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి. 7 వారాల వెంకన్నను దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 7 ప్రదక్షిణలు గోవింద నామస్మరణలతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. వర్షం కారణంగా ప్రదక్షిణలు చేసే భక్తులు తడిసిపోకుండా మాడవీధులలో టెంట్లు వేయించిన ఆలయ అధికారులు. ఎడతెరిపి లేని వర్షంలోనూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తగ్గని భక్తుల రద్దీ. తెల్లవారుజామున నిర్వహించిన సుప్రభాత సేవకి తొలి హారతికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. సామాన్య భక్తురాలుగా స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వర దేవి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఈ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ప్రైవేట్ స్కూల్ పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారింది. వర్షం బాగా కురుస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వర్షం కారణంగా తొర్రూరు మండల ఎంపీఓ స్పందించి కలెక్టర్కి సమాచారం అందించి ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎడ్ల బంజారాకు చెందిన అశోక్ కన్నా పద్మశ్రీ ప్రేమించుకొని 2006లో పెళ్లి చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన భార్య పద్మశ్రీ విజయవాడలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య గుర్తుగా తన చెయ్యి, తన కూతురు చెయ్యి, చనిపోయిన తన భార్య చెయ్యిని కలిపి విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన క్యాస్టింగ్ నిపుణులతో హ్యాండ్ క్యాస్టింగ్ తయారు చేయించి భార్య గుర్తుగా పెట్టుకున్నాడు. దీనిని చూసిన అక్కడి వారు హృదయం బరువెక్కిపోయింది. బుజ్జి గ్యాప్ ఇస్తున్నాను, చేతి గట్టిగా పట్టుకోనా డాడీ చేయి ఈ చేతి నుండి పడుతుంది అన్న కొద్ది ఫోన్ తీరా అన్న ఫోన్ తీరా తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి బి టీంలులాగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి హైడ్రా మీద శబాష్ అంటూ కితాబులు ఇస్తున్నారు. కేసీఆర్ మీదున్న కోపాన్ని బీజేపీలు ఎంపీలు తెలంగాణ మీద ఎందుకు చూపిస్తున్నారు? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడారు, కానీ ఇంకా కేసీఆర్ మీదనే ఏడ్చి చేస్తున్నారు అని పట్లోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు. నాకు కేసీఆర్ పట్ల కోపం ఉన్నది. బీజేపీ నాయకులకు చాలా మంది కేసీఆర్ గారి పట్ల కోపం ఉన్నది, కేటీఆర్ గారి పట్ల కోపం ఉన్నది.
కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ మీద ఉన్న కోపం తెలంగాణ ప్రాంతం మీద ఎందుకు చూపుతారు ఈ బీజేపీ వాళ్ళు నాకైతే అర్థమవుతలేదు. మీరు తెలంగాణ ప్రాంతం ప్రతినిధులు కూడా, మీరు కూడా కదా, మీకు కూడా మా ఓట్లు వేసిరు కదా, తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిరు కదా, ఎప్పుడు లేని విధంగా 8 మంది ఎంపీలు మిమ్మల్ని గెలిపించారు కదా. కేంద్రంలో బడ్జెట్ విషయం వచ్చినప్పుడు మనకన్నా మనకు ₹1 రాకపోగా దాదాపు 50,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ అయ్యేటట్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ ప్రభుత్వాలు డబ్బులు తీసుకుపోతాయి. మొన్న జరిగిన ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ దిక్కు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కానీ తెలంగాణ దిక్కు చూస్తలేదు. ఆఖరికి మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, మీ ప్రధానమంత్రి గారు అక్కడ రాజ్యం వెళ్తున్నారు ఢిల్లీలో. ఇక్కడ మన ప్రాంతానికి నష్టం జరుగుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటుంటే కూడా మీరు మాట్లాడకపోతే మీరు ఎవరి కోసం ప్రజాప్రతినిధులు అయినట్టంట బీజేపీ నాయకులారా? ఎందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మాలి? ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద ఏడ్చి వస్తారు? ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద యొక్క అక్కసుతో తెలంగాణ మీద కోపం ఎన్ని రోజులు చూపిస్తారు మీరు అంట? నేను ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ సంపూర్ణం కాంగ్రెస్ పార్టీ బి టీమ్గా మారింది. ఎవరు కూడా నాకు చూస్తుంటే పాలిటిక్స్ అబ్జర్వ్ చేసేటోళ్ళు, రాజకీయాలను డిస్టెన్స్కి వెళ్ళి చూసేటోళ్ళు ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ప్రభుత్వం కన్నా గట్టిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రభుత్వం కన్నా గట్టిగా బీజేపీకి సంబంధించిన నాయకులు, బీజేపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఆమోదం పలుకుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలకు వచ్చి శభాష్ అని చెప్తున్నారు. సరే, అది మీ వ్యక్తిగతం. మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు మేము చాలాసార్లు ప్రజల ముందుకు చెప్పే ఒక ప్రయత్నం చేసినాం. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో చాలామందికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఒకటే తెలంగాణలో అనే ఒక స్పష్టత తెలంగాణ ప్రాంతంలో ఉన్న చాలామందికి వచ్చింది. అది మీ వ్యక్తిగత నిర్ణయం. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ఎలా పరిగణించాలా, దాని భవిష్యత్తు ఏంది, నిజానికి తెలంగాణ ప్రాంతం ప్రజల తరఫున కొట్లాడుతుందా లేదా అనేది మీరు నడుచుకుంటున్న వాటి పద్ధతిని బట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిర్ణయిస్తారు. కాబట్టి దాని విషయం నేను పెద్ద మాట్లాడతలేను. కానీ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి శ్రీరామరెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మరియు నల్లమిల్లి మాలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దంత వైద్య శిబిరాన్ని సందర్శించి జీఎస్ఎల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గని సంపత్తో కలిసి విద్యార్థులకు డెంటల్ కిట్లను పంపిణీ చేసి సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే దంత వైద్య శిబిర కరపత్రాలను ఆవిష్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల వ్యాప్తంగా జీఎస్ఎల్ ఆధ్వర్యంలో 20 రోజుల పాటు అనపర్తి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి దంత సమస్యలపై సర్వే చేపట్టనున్నారు. ప్రతి ఒక్కరిని కలుస్తూ 70,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించాలని అన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో అనపర్తి మండలం పొలమూరులోని శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉచితంగా దంత సమస్యలకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందరికీ దంత సంరక్షణ ఉండాలి, దంతాలను రక్షించుకోవడంలో ఒక అవగాహన కల్పించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే దానికి నిదర్శనంగా ముఖ్యంగా దంత సమస్యలు రాకుండా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ వస్తే వాటిని నివారించాలి, వాటిని ట్రీట్మెంట్ చేయాలి అనే ఒక మహత్తర ఆశయంతో ఇవాళ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ డాక్టర్ గన్ని భాస్కరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాదాపుగా 1 కోటి వ్యయంతో వారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకి ఆరోగ్యాన్ని అందించాలనే ఒక బృహత్తర లక్ష్యంతో కార్యక్రమాన్ని మేము కోరినప్పుడు వారు చేపట్టారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పటికే 20 రోజులుగా ఈ ప్రాంతంలో బిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వైద్య విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి నోటిని పరీక్షించి ఎవరికి ఏ అవసరమైన చికిత్స అవసరమో వారందరికీ తెలియజేయడంతో పాటు ఇవాళ దాదాపుగా 70,000 నుంచి 80,000 మంది వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. దానిలో 13,000 మందికి చికిత్స అవసరమైన వారు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విద్యార్థులు కూడా దాదాపు 4,600 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది.
వీరందరినీ పరీక్షించిన తర్వాత చికిత్స అవసరమైన వారందరికీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు పొలమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో చికిత్స అందించడం జరుగుతుంది. ఇదంతా ఉచితంగా అందించే విధంగానే డాక్టర్ భాస్కరరావు గారు గన్ని భాస్కరరావు గారి కార్యక్రమం రూపొందించారు. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అన్ని రకాల దంత చికిత్సలు ఎవరికి అవసరమైన వారికి అక్కడ చేయడం జరుగుతూ ఉంది. అన్ని పరికరాలు కూడా ఇప్పటికే తేవడం జరిగింది. దాదాపుగా ₹1 కోటి వ్యయంతో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు నల్లమెల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి, అదేవిధంగా ఈ ప్రాంత ఎన్డీఏ కూటమి నాయకుల నుంచి కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. నాయకులు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ వైద్య బృందం వెంటే ఉండి వారికి సంరక్షణగా ఉండడమే కాకుండా వారికి మార్గదర్శకత్వం వహిస్తూ ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరగడంలో వారి సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ఇవాళ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఈ ప్రాంతంలో నిర్వహించడంలో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలే అన్ని కార్యక్రమాలు చేయాలి అంటే సాధ్యపడే విషయం కాదు. స్వచ్ఛంద సంస్థలు ఇట్లాంటి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ముందుకు వస్తే అందరికీ ఆరోగ్యానికి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా ఒక చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నాకు ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించిన డాక్టర్ భాస్కరరావు గారికి, వారి కుమారుడు సందీప్ గారికి, వారి వైద్య బృందానికి, మెడికల్ ఇన్స్టిట్యూట్ బృందానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మెడికల్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో అండ్ శ్రీ నల్లమెల్లి మూలారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా క్యాంపు గత 20 రోజులుగా అనపర్తి మండలంలో జరుగుతుంది. ఈ 20 రోజుల్లో స్క్రీనింగ్ అనే కార్యక్రమం జరిగింది. ఎవరికైతే దంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళందరినీ గుర్తించాం. సుమారు 13,000 మందిని గుర్తించాం ఈ ఉన్న 20 రోజుల్లో. గత 70,000 మంది వరకు స్క్రీనింగ్ జరిగింది. సో దాని పరంగా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ పిక్ అండ్ డ్రాప్ అనే ప్రోగ్రామ్ ని సృష్టించడం జరిగింది. ఈ పిక్ అండ్ డ్రాప్ అనేది ప్రివెంటివ్ కాకుండానే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ పిల్లలకి ప్రివెంటివ్ గా ఎలాగైతే పళ్ళు ప్రాబ్లమ్స్ రాకుండా ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వారి ద్వారా జరపడుతున్న నేషనల్ ఓరల్ హెల్త్ మిషన్ తరఫు నుంచి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ వారి ద్వారా నేర్చుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఒకటి చేస్తే రెండో వాడు ఆటోమేటిక్గా చేస్తాడు. నిజంగా చాలా ఆనందంగా ఉందండి మీ యొక్క. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.